బ్యాంకింగ్ రంగంపై కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె చేశారు బ్యాంకు ఉద్యోగులు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన సమ్మె పిలుపుకు సిటీలోని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కస్టమర్లు ఇబ్బంది పడ్డారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో హైదరాబాద్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. గన్ ఫౌండరీలోని ఎస్బీహెచ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు నిరసన తెలిపారు. గన్ ఫౌండరీ నుంచి ప్యాట్నీ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారు. డిమానిటైజేషన్ లో పనిచేసిన ఉద్యోగులకు పరిహారం చెల్లింపుతో పాటు పదవి విరమణ బెనిఫిట్స్ ను పెంచాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ డబ్బులపై ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేయడంతో పాటు బ్యాంకు పని దినాలు 5 రోజులు చేయాలని కోరారు. ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రైట్స్ ను కాలరాసే విధంగా చట్టాల్లో సవరణలు తెచ్చి వాళ్ళ అధికారాలన్నింటినీ హరించేటటువంటి ఒక ప్రయత్నంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ 50 రోజులు డిమానిటైజేషన్లో ఎంతో చిత్తశుద్ధితో 10 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ దాదాపుగా ప్రతి బ్రాంచ్ రాత్రి 12 దాకా పనిచేసి ఈ గవర్నమెంట్ చెప్పినటువంటి విధానాలకు అనుగుణంగా డిమానిటైజేషన్ చేపడితే మాకిచ్చిన కాంపన్సేషన్ దానికి చాలా నామమాత్రంగా ఉంది. అది కాకుండా ఈ 50 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుబడింది. దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ని గవర్నమెంట్ బ్యాంకులకు కాంపన్సేషన్ గా ఇవ్వాలి. పబ్లిక్ సెక్టార్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నేతలు. ప్యాట్నీలోని ఎస్బీఐ దగ్గర జరిగిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు. కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ అంతా ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఏదైతే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆల్రెడీ ఆ ప్రయత్నాలను స్టార్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. దానికి అగెనెస్ట్గా ఈ రోజున మేము ఈ సమ్మెను చేయడం అనేటువంటి జరుగుతుంది. ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో. ఆ చట్టాలన్నిటి వల్ల కొన్ని హక్కులు ట్రేడ్ యూనియన్స్కి ఉంటాయి. ఈ చట్టాలన్నింటినీ మార్చేసి వాళ్ళకి స్ట్రైక్లో పోయేటటువంటి హక్కును, అదేవిధంగా వాళ్ళకి నిరసన తెలిపేటటువంటి హక్కును కూడా తీసేయాలి అని చెప్పి ప్రయత్నం జరుగుతోంది. ఎంప్లాయీస్ను ముఖ్యంగా వర్క్ ఫోర్స్ను భయపెట్టాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నాయి. కేంద్రం ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు బ్యాంకు ఉద్యోగులు.